హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం సిడ్నీలో జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మూడో వన్డే మ్యాచ్ గురించి తెలుసుకుందాం. ఇక ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ బ్యాటింగ్, బౌలింగ్ అంతగా పర్ఫార్మెన్స్ చేయలేక ఆస్ట్రేలియా ఓడిపోయింది ఈ మ్యాచ్. ఆస్ట్రేలియాపై టీమిండియా గెలిచి ఘన విజయాన్ని సాధించింది. ఇక టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో రోకో విధ్వంసాన్ని మనం చూసాం. రోహిత్, కింగ్ కోహ్లీ కలిసి మంచి పార్ట్నర్షిప్తో కేక పుట్టించారు. రోహిత్ శర్మ 125 బంతుల్లో 121 పరుగులు చేసి తన 33వ సెంచరీతో ఈ మ్యాచ్లో హిట్ మ్యాన్ అనిపించుకున్నాడు. ఇక కింగ్ కోహ్లీ 81 బాల్స్లో 74 పరుగులు చేసి తన 75వ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. స్కోర్స్ ఇన్ ఓడిఐ చేజెస్లో ఇది తన 70వ హాఫ్ సెంచరీ. 14,255 పరుగులు చేసి ఓడిఐల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు కింగ్ విరాట్ కోహ్లీ. ఇక బౌలింగ్ విషయానికి వస్తే అందరూ బౌలింగ్ బాగా చేసి వికెట్లు తీశారు. హర్షిత్ రాణా అయితే 4 వికెట్లు తీసి అదరగొట్టాడు. ఇక ఈ మ్యాచ్లో అద్భుతంగా క్యాచ్లు పట్టారు కింగ్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్కి అయితే ఆ క్యాచ్ వల్ల తనకి గాయం కూడా అయింది. ఇక రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీ కలిసి ఆస్ట్రేలియాపై ఇండియాని గెలిపించారు. అయినా 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ 2-1తో ఆస్ట్రేలియా తమ సొంతం చేసుకుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.